గాట్ ఇట్ సార్, గాట్ ఇట్. సో ఎమోషనల్గా ఒక బ్యాగేజ్ క్యారీ చేస్తున్నప్పుడు, ఒక స్ట్రగుల్లో ఉన్నప్పుడు, ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ ఒక ఫెయిల్యూర్ నుంచి రెసిలియంట్గా మనం పైకి లేవాలి అని అనుకుంటాం. ఎవరైనా అంతేగా సార్, మీరు కూడా అన్నారు నాకు, ఎంత క్విక్గా మళ్ళీ మనం రికవర్ అవుతామో ఈజ్ వాట్ వేర్ వీఆర్ అని అన్నారు. సో అట్లా మనం అవ్వాలి అని అనుకుంటాం, కానీ చాలాసార్లు మెనీ ఫ్యాక్టర్స్ మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటాయి. ఆ బాధ వల్ల కానీ, ఆ పెయిన్ వల్ల కానీ. సో మనకి మన మోటివేషన్ ఇచ్చి నో ఐ హావ్ టు స్టాండ్ అప్ అగైన్, నా లైఫ్ ఇంకా ముందుంది, నా గోల్ ఇంకా ముందని మనకు మనం మోటివేట్ చేసుకోవాలంటే ఒక ఈజీగా సెల్ఫ్ మోటివేషన్ ఎలా పాసిబుల్ అవుతుందో చెప్పండి. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ క్వైట్ సింపుల్ అండి. మీనింగ్ ఈక్వల్స్ ఫీలింగ్. ఈ లైన్ గుర్తుంటే సెల్ఫ్ మోటివేషన్ ఇస్ మీనింగ్ ఈక్వల్స్ ఫీలింగ్, ఓకే, ఈక్వల్స్ డీలింగ్. MFD ఈక్వల్స్ ఫీలింగ్ ఈక్వల్స్ డీలింగ్. డీలింగ్ అంటే మనం డీల్ చేసే విధానం, రైట్? మనం డీల్ చేసే విధానం ఆ టైంలో మనం ఏ ఫీలింగ్స్లో కొట్టుకుంటున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఏ ఫీలింగ్స్ ట్రిగర్ అయితే అనేది మనం సిచ్యువేషన్కి ఇచ్చే మీనింగ్ని బట్టి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇందాక సేమ్ సిచ్యువేషన్ తీసుకుందాం. నా డాటర్ చనిపోయింది. ఆ సిచ్యువేషన్కి మేము ఇచ్చిన మీనింగ్ దట్ ఈస్ ద బెస్ట్ డే ఆఫ్ అవర్ లైఫ్ అని మేము ఇచ్చాం. వర్స్ట్ డేగా మేము కన్సిడర్ చేయాలి. బికాజ్ మై లైఫ్ హ్యాస్ చేంజ్డ్ ఆఫ్టర్వర్డ్స్. ఎందుకంటే నా కూతురు చనిపోయినప్పుడు దాని అంత్యక్రియలు చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. 4 ఏళ్ల క్రితం అండి. నేను సంపాదించాల. ఇంత టాలెంట్, ఇంత స్కిల్స్ ఉన్నా నేను సంపాదించాల. బికాజ్ నేను ఒకడు ఉన్నానని ఎవడికి తెలియదు. ఆ టైంలో నాలో ట్రిగర్ అయిన క్వశ్చన్ ఏంటంటే, కూతురు చనిపోయిందని ఏడుస్తున్నావు, బతికుంటే ఏం చేసేవాడివి? డబ్బులు ఏవిరా? అప్పుడు మొదలైంది నా యూట్యూబ్ జర్నీ. యూఆర్ గెటింగ్ ఇట్? తర్వాత నా లైఫ్ మారిపోయిందండి. ఆ యూట్యూబ్ జర్నీ అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది అన్న. అందువల్ల అది నా లైఫ్లో వర్స్ట్ డే కాదు, బెస్ట్ డే అండి. అందుకే నేను కెమెరా ముందు చాలా సింపుల్గా నేను మాట్లాడగలుగుతున్నా ఇన్సిడెంట్ని. ఎందుకంటే అది గుర్తొచ్చి నేను ఏడవ నువ్వు బాధపడను. నేను కాదు, నా వైఫ్ అంతే, నా ఫ్యామిలీ అంతే. ఎందుకంటే దానికి మేము ఇచ్చిన లేబుల్ ఏంటంటే బెస్ట్ డే, వర్స్ట్ డే కాదు. మీరిచ్చే మీనింగ్ని బట్టి మీ ఫీలింగ్ ఆధారపడి ఉంటుంది. సో మీరు సిచ్యువేషన్ని, అది పాస్ట్ అయినా సరే, ప్రజెంట్ అయినా సరే, ఏదైనా సరే, దానికి ఇచ్చే లేబుల్ ఏంటి? ఇప్పుడు మీ మీ బుక్ షెల్ఫ్స్లో ఒక 100 పుస్తకాలు ఉన్నాయి, రైట్? పాజిటివ్ థింకింగ్ దీని గురించి ఒక 10 పుస్తకాలు ఉన్నాయి. మీరు 100లో 10 ఎలా ఫిల్టర్ చేస్తారండి? పాజిటివ్ థింకింగ్ ఉన్న లేబుల్ని బట్టే ఫిల్టర్ చేయాలి కదా, అంతే కదా, రైట్? ఇప్పుడు ఆ లేబుల్ కరెక్ట్ బుక్కు లేదు, ఏదో అకౌంట్స్ నేర్పించే బుక్కి పాజిటివ్ థింకింగ్ అని ఉంది. తీసుకుంటామా? ఓపెన్ చేస్తామా? అర్థం కాదా? టైం వేస్టా? చికాకు పుడుతుంది కదా. సిమిలర్లీ మన లైఫ్లో జరిగిన సంఘటనల్ని మన మైండ్ అనే షెల్ఫ్లో ఏం లేబుల్ ఇచ్చి పెట్టుకున్నాం, అది పాజిటివ్ అని పెట్టుకుంటే మైండ్ దాని జోలికి పోదు కదా, తీసి గుచ్చి 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 బాధ పెట్టదు కదా. మనల్ని ఎందుకు పెడుతుంది? అది నెగిటివ్ అని లేబుల్ ఇచ్చాం. మైండ్ పని ఏంటి? నెగిటివ్ ఎత్తుకోవటమే. ఎందుకంటే అది డిజైన్ అయిందే అందుకు. నెగిటివ్ ఎత్తుకుంటూ ఉంటుంది. సర్వైవల్ కోసమే కదా బ్రెయిన్ డిజైన్ అయింది. ఇప్పుడు లాంగ్ బ్యాక్ మీరు హిస్టరీలో పోతే హ్యూమన్ బీయింగ్స్ని డిజైన్ చేసినప్పుడు హ్యూమన్ బీయింగ్స్ పని ఏంటండి? చుట్టూ ఏమన్నా చూడటం, ఏమన్నా దొరికితే వేటాడటం, తినటం. అనుక్షణం ఛాలెంజ్లో బతికారు. ఎప్పుడు ఏదొస్తుందో తెలియదు, ఏ మృగం వస్తుందో తెలియదు. సో మైండ్ నెగిటివ్గా ఏమన్నా అవుతుందేమో, ఏదన్నా వస్తుందేమో, సో వాళ్ళు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సర్వైవ్ అవ్వటానికే తయారైంది. అది అక్కడే ఆగిపోయింది. మనం ఎదిగాం, మన లైఫ్ స్టైల్ మారిపోయింది. బట్ బ్రెయిన్ అంతే, సేమ్ ఇంజిన్ అదే ఉంది. ఇంజిన్ ఓల్డ్ ఇంజిన్ ఉంది కదా. సో అదంతే ఉంటుంది, అది నెగిటివ్గానే ఆలోచిస్తుంది. అందుకనే జరిగిన ఇన్సిడెంట్స్ని పాజిటివ్ అని లేబుల్ ఇస్తే అసలు దాని జోలికి పోదు. సో మళ్ళీ ఒకసారి అలా ఏం చెప్పండి సార్? మీనింగ్ ఈక్వల్స్ ఫీలింగ్, ఫీలింగ్ ఈక్వల్స్ డీలింగ్. మన డీలింగ్స్ మన ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉంటాయి, మన ఫీలింగ్స్ మనం ఇచ్చే మీనింగ్ మీద ఆధారపడి ఉంటుంది. డీలింగ్స్ అంటే హౌ డు వి డీల్ విత్ ద సిచువేషన్ ఆర్ పీపుల్ ఆర్ వాటెవర్ ఇట్ ఇస్. yes మన డిసిజన్స్, ఇందాక అనుకున్నట్టు రియాక్టింగ్, రెస్పాండింగ్, ఆల్ దట్ ఈస్ డీలింగ్ కదా. ఇప్పుడు స్ట్రెస్ ఉన్నా, కోపం ఉన్నా, ఫ్రస్ట్రేషన్ ఉన్నా, బాధ ఉన్నా, ఎవరికైనా సరే ఏ ఎమోషన్ ఉన్నా ఇదే మెకానిజంని ప్రాక్టీస్ చేయాలి ఈ రోజుల్లో. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. దీంతో ఫోబియాస్ క్యూర్ చేసామండి మేము. అంటే సార్ ఎలాంటి ఫోబియాస్? ఇప్పుడు వాటర్ ఫోబియా ఉందనుకోండి, ఆ అమ్మాయికి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వాటర్కి ఇచ్చిన మీనింగ్ ఏంటి? ఫోబియా ఎందుకు వచ్చింది? వాటర్ ఈక్వల్స్ డెత్ అని ఇచ్చారు. వాటర్ ఈక్వల్స్ డేంజర్ అన్న మీనింగ్ ఉంది.
ట్రీట్మెంట్లో ఏం జరుగుతుంది ఆర్ ఆ కౌన్సిలింగ్ సెషన్స్లో ఏం జరుగుతుంది, టెక్నిక్ ఏదైనా సరే, మైండ్ ఫోబియా పోయిందంటే అర్థం ఏంటి, వాటర్ ఈక్వల్స్ డెత్ కాదు, వాటర్ ఈక్వల్స్ డేంజర్ కాదు, ప్రాబబ్లీ వాటర్ ఈక్వల్స్ ప్రికాషన్, వాటర్ ఈక్వల్స్ ఎక్సైట్మెంట్. మీనింగ్ మారింది, ఫీలింగ్ మారింది, ఫీలింగ్ మారితే డీలింగ్ మారుతుంది. గాట్ ఇట్ సార్. సో ప్రాబ్లం కానీ ఒక కష్టానికి సంబంధించి కానీ మనం దాన్ని చూసే పర్సెప్షన్ మారాలి, అండ్ ఆ ప్రాబ్లంకి మనం ఇచ్చే లేబులింగ్ మీనింగ్ మారాలి. ఇది మారితే ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయడం పెద్ద విషయమే కాదంటారు. దాని అసలు ప్రాబ్లంగా చూడడం, ప్రాబ్లంగా అప్పుడు హ్యాండ్లింగ్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ హ్యాండ్లింగ్ మెకానిజమ్స్ అనేది అర్థం చేసుకోవాలి.